అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 8వ తరగతి తెలుగు వాచకంలోని అసామాన్యులు అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠం ఉద్దేశం. అన్ని వృత్తుల సమిష్టి సహకారంతో సమాజం కొనసాగుతుంది. వృత్తులు సమాజ సేవలో తమ వంతు పాత్రను పోషిస్తాయి. దేశ అభివృద్ధికి మూల స్తంభాలుగా నిలిచినవి వృత్తులే. అయినా వాటికి ఆదరణ కరువైంది. సమాజంలో అనేక రకాలైనటువంటి వృత్తులు ఉన్నాయి. ఉదాహరణకి వడ్రంగి చెక్క పని చేస్తాడు, అలాగే కమ్మరి ఇనుప పని చేస్తాడు, కుమ్మరి కుండలు తయారు చేస్తాడు, రైతు వ్యవసాయం చేసి పంటలు పండిస్తాడు. అన్ని వృత్తుల యొక్క సమిష్టి సహకారంతోనే ఈ సమాజం అనేది కొనసాగుతూ ఉంది. ఉదాహరణకి రైతు వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయానికి ఉపయోగించేటటువంటి ఉపకరణాలని వడ్రంగి కమ్మరి కలిసి తయారు చేస్తారు. రైతు పండించినటువంటి పంటని అనేక వృత్తుల వాళ్ళందరము కూడా ఆహారంగా స్వీకరిస్తాం. అంటే వృత్తులన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. అన్నీ కూడా సమాజానికి తమ వంతుగా సేవ చేస్తూ ఉంటాయి. దేశ అభివృద్ధికి మూల స్తంభాలుగా ఆధారభూతాలుగా నిలిచేవి వృత్తులే. అయినా వాటికి ఆదరణ కరువయింది. అంటే సరైనటువంటి గౌరవం లభించడం లేదు, సరైన సహాయం అందడం లేదు. వివిధ వృత్తుల వారి పట్ల గౌరవాన్ని, శ్రమ విలువను పెంపొందించడమే ప్రస్తుత మన పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. వృత్తులు వ్యక్తి గౌరవానికి, సమాజ అభివృద్ధికి ఎట్లా తోడ్పడతాయో వివరిస్తూ శ్రమ సౌందర్యాన్ని తెలియజేసే వ్యాసం ఇది. ప్రస్తుత మన పాఠ్యభాగం అసామాన్యులు అనేది వ్యాస ప్రక్రియకు చెందినటువంటిది. ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా వివరిస్తే దాన్ని వ్యాసం అంటారు. ఒక విషయాన్ని గురించి వివరంగా క్రమ పద్ధతిలో వివరించడమే వ్యాసం అన్నమాట. సమాజంలో అనేక రకాలైనటువంటి వృత్తులు ఉన్నాయి అని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. వృత్తులు వ్యక్తి యొక్క గౌరవానికి, ఈ సమాజం యొక్క అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడతాయి అనే విషయాన్ని వివరిస్తూ ఆయా వృత్తుల్లో ఉన్నటువంటి శ్రమను గురించి తెలియజేసేదే ఈ వ్యాసం. ప్రవేశికలోకి ప్రవేశిద్దాం. శ్రమ జీవన సౌందర్యాన్ని వర్ణించడం ఎవరితరం? ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అయినా అన్ని వృత్తుల సమిష్టి జీవనమే సమాజం. ఎవరి వృత్తి ధర్మాన్ని వారు నిబద్ధతతో నిర్వహిస్తే, అంటే కమిట్మెంట్తో చేస్తే సమాజం సుసంపన్నం అవుతుంది. ప్రతి వృత్తి గౌరవప్రదమైనదే. అన్ని వృత్తుల మేలు కలయికతోనే వసుదైక కుటుంబ భావన పెరుగుతుంది. అంటే ఈ సమాజంలో ఎన్నో వృత్తులు ఉన్నాయి కదా, ఏ వృత్తి ఎక్కువ కాదు, ఏ వృత్తి తక్కువ కాదు. అన్ని వృత్తులు కూడా గౌరవప్రదమైనటువంటివే. అన్ని వృత్తుల కలయిక వల్లనే ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భావన మనలో పెరుగుతుంది. కొన్ని వృత్తుల యొక్క విశేషాలను ఈ పాఠ్యాంశంలో తెలుసుకుందాం. ప్రతిరోజు మనం ఎన్నింటినో చూస్తూ ఉంటాం. వాటిలో కొన్నింటిని మనం అసలు పట్టించుకోము, మరి కొన్నింటిని గురించి ఆలోచించం. కానీ కొద్దిగా దృష్టి పెడితే కొన్ని విషయాల్లో మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహరణకి మీరు మర్రి విత్తనాన్ని చూసారా? అది చాలా చిన్నగా, ఎంతో చిన్నగా ఉంటుంది. పరిశీలించి చూస్తే తప్ప, అంటే జాగ్రత్తగా గమనిస్తే తప్ప గుర్తుపట్టలేనంతగా ఉంటుంది. కానీ దీనిలో నుంచే పెద్ద మర్రి చెట్టు వస్తుంది. ఒక చిన్న విత్తనం నుంచి మహావృక్షం ఎదుగుతుంది.
అంటే అంత చిన్న గింజలో ఇంత గొప్ప శక్తి ఉందన్నమాట. ఇట్లే మన మధ్యనే ఉన్న వాళ్ళలో కూడా ఏదో గొప్పతనం ఉంటుంది. సామాన్యులుగా కనిపించే వాళ్ళలో అసామాన్యమైనటువంటి ప్రతిభ దాగి ఉంటుంది. అంటే వాళ్ళు చాలా సామాన్యంగా కనిపిస్తారు, కానీ వాళ్ళలో గొప్ప టాలెంట్ అనేది ఉంటుంది, గొప్ప ప్రతిభ ఉంటుందన్నమాట. దాన్ని మనం గుర్తించాలి. అలా గుర్తించటమే కాకుండా ఆ ప్రతిభని మనం గౌరవించాలి. ఉదాహరణకు ఒక చిన్న విషయాన్ని గురించి చెప్పుకుందాం. మీ తరగతి గదిలోనే చూడండి, ఒక్కొక్కరు మంచి అందమైన చేతి రాత కలిగి ఉంటారు, ఒక్కొక్కరు చాలా బాగా చదువుతారు, ఒక్కొక్కరు గొప్పగా నాట్యం చేస్తారు, ఒక్కొక్కరు గొప్పగా పాటలు పాడతారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ని మనం గుర్తించాలి, దాన్ని గౌరవించాలి. ఆకాశంలో హాయిగా ఎగురగలిగే విమానాన్ని ఎవరు కనుక్కున్నారు? ప్రపంచంలోని విషయాలను క్షణాలలో ప్రత్యక్షంగా మనకు చూపించే టీవీని కనిపెట్టింది ఎవరు? సమాచార వ్యవస్థలో సాంకేతిక విప్లవాన్ని తెచ్చిన సెల్ ఫోన్ రూపశిల్పి ఎవరు అని తరచూ ప్రశ్నిస్తూ ఉంటాం. ఈ ప్రశ్నలు మనలో ఉద్భవిస్తూ ఉంటాయి. విమానాన్ని ఎవరు కనిపెట్టారు, టీవీని ఎవరు కనిపెట్టారు, సెల్ ఫోన్ ఎవరు కనిపెట్టారు అని. కానీ ఈ విమానము, టీవీ, సెల్ ఫోను వీటన్నింటికంటే ముందు మన జీవితంలోని అవసరాలను తీర్చే మార్గాన్ని కనిపెట్టింది ఎవరు అని ఏ ఒక్కరం కూడా మనం ఆలోచించము. ఇవన్నీ కూడా మనకి సుఖాన్నిచ్చేవి, విలాసవంతంగా జీవించడానికి ఉపయోగపడేటటువంటి సాధనాలు. ఈ సుఖాలు, విలాసాల కన్నా ముందు జీవిత అవసరాలను తీర్చుకునే మార్గం చూపినటువంటి మహాపురుషుల గురించి, గొప్ప వ్యక్తుల గురించి ఎప్పుడైనా దృష్టి సారించామా? అంటే ఎప్పుడైనా మనం ఆలోచించామా? వాళ్ళ యొక్క కృషిని, త్యాగాన్ని ఎన్నడైనా మనం తలుచుకుంటున్నామా? మనం సుఖంగా ఉండడానికి, విలాసవంతంగా జీవించడానికి ఉపయోగపడేటటువంటి వస్తువులు తయారు చేసిన వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నామే తప్ప మన అవసరాలను తీర్చుకోవడానికి దారి చూపినటువంటి గొప్ప వ్యక్తుల గురించి ఆలోచించటం లేదు. ఆ గొప్ప వ్యక్తుల్ని మనం తలుచుకోవడం లేదు. అన్నమయములైనవన్నీ జీవములు, కూడులేక జీవకోటి లేదు అని అన్నారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. అన్నం అంటే ఇక్కడ ఆహారం అని. అంటే ప్రతి జీవి కూడా ఆహారం తినే జీవిస్తుంది. ఆహారం లేకుండా ఈ ప్రాణి సమూహం లేదు అన్నది ఎవరు? పోతులూరి వీరబ్రహ్మం గారు. ఆహారం లేకుండా ఏ ప్రాణి బతకదు. మరి ఇంత ప్రాధాన్యం ఉన్నటువంటి, ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆహార విషయాల గురించి మనకు మొదటగా తెలిపిన వారెవరు? ఆదివాసులు, అంటే కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి గిరిజనులు. అడవులే అమ్మ ఒడిగా, కొండ కోనలే తోడు నీడగా వాళ్ళు జీవిస్తారు. వాళ్ళు రేయింబవళ్ళు ప్రకృతితోనే కలిసి ఉంటారు. అంటే రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రకృతిలోనే జీవించారు. ప్రకృతిని బాగా పరిశీలిస్తారు. ఏవి తినాలో, ఏవి తినకూడదో చెప్పారు. అట్లా చెప్పాలి అంటే, అలా చెప్పడానికి వాళ్ళు ఎన్నో ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్స్ చేసుంటారు. వాటిని రుచి చూశారు. ఆయా ప్రయోగాలలో కొన్ని సందర్భాల్లో కొందరు ప్రాణాలను కూడా వదిలారు. ప్రయోగం అనగానే అన్ని ప్రయోగాలు సఫలీకృతం కావు, కొన్ని విఫలం కూడా అవుతాయి. అలా ప్రయోగం చేసి కొన్నిటిని తినడం వల్ల, అంటే తినకూడనివి తినడం వల్ల వాళ్ళు ప్రాణాలని కోల్పోయారు. అలా వాళ్ళు ప్రాణాలని కోల్పోబట్టే ఆ ఆహారం మనం తినకూడదు అనే విషయం తెలిసింది. జంతువుల మాంసం తినడానికి ముందు ఆయా జంతువులను వాళ్ళు జాగ్రత్తగా గమనించారు, పరిశీలించారు. ఆయా జంతువుల యొక్క ఆహారపు అలవాట్లపైన దృష్టి పెట్టారు. ఆ తరువాత ఇది తినవచ్చు, ఇది తినకూడదు అని చెప్పారు. వాళ్ళ పరిశీలన, శ్రమ, వాళ్ళ త్యాగం ఎంత గొప్పవో. కోయలు, గోండులు, చెంచులు మొదలైనటువంటి గిరిజన జాతులకు ఉన్నటువంటి ప్రకృతి విజ్ఞానం ఎంతో గొప్పది. చెట్లను గురించి వాళ్లకు తెలిసినంతగా ఎవరికీ తెలియదనడం అతిశయోక్తి కాదు. అంటే చెట్లను గురించి
కోయలు, గోండులు, చెంచులు మొదలైనటువంటి గిరిజన జాతులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అని చెప్పడం, ఎక్కువ చేసి చెప్పడం కాదు. వాళ్ళు శాస్త్రజ్ఞులే. శాస్త్ర విజ్ఞాన రంగంలో కొత్త కొత్త విషయాలను కనిపెట్టిన వాళ్ళని మనం శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు అంటాం కదా. మరి వీళ్ళు కూడా శాస్త్రజ్ఞులే. రోగాల బారిన పడినప్పుడు చెట్ల మందులతోటే ఆరోగ్యాన్ని తిరిగి పొందారు. ఇట్లా వనమూలికలతో చేసేటటువంటి వైద్యమే ఆయుర్వేదం. భారతదేశంలో అతి పురాతన కాలం నుంచి ఉన్నటువంటి వైద్యం ఆయుర్వేద వైద్యం. ఆయుష్ని పెంచేదే ఆయుర్వేదం. అంటే ఆయుర్దాయాన్ని కాపాడి వృద్ధి చేసేదే ఆయుర్వేదం. పూర్వము యుద్ధాలలో గాయపడినటువంటి వారికి కూడా ఈ ఆయుర్వేద వైద్యమే చేసేవాళ్ళు. ఈ విషయాలలో గురువులై వారు తరువాతి తరాలకు తోవ చూపారు. అంటే తరువాతి తరాలకు దారి చూపారు. ఆదివాసులే కాదు, పల్లె తల్లి ఒడిలో బతికే జానపదుల జ్ఞానం కూడా తక్కువేమీ కాదు. ఇప్పటి వరకు మనం ఆదివాసుల గురించి అంటే గిరిజనుల గురించి చెప్పుకున్నాం కదా. వాళ్ళు మాత్రమే కాదు, పల్లె తల్లి ఒడిలో బతికేటటువంటి పల్లెవాసుల యొక్క జ్ఞానం కూడా చాలా ఎక్కువే, ఏమాత్రం తక్కువ కాదు. పల్లెవారి పనితనాన్ని తెలిపేటట్లుగా, వివరించేటట్లుగా ఎన్నో పాటలు కూడా ప్రాచుర్యంలో, ప్రచారంలో ఉన్నాయి. గ్రామంలోని వివిధ పనులు, వృత్తులు చేసేవారు ఒకరిపై ఒకరు ఏ విధంగా ఆధారపడతారో వివరించే పల్లె పాటలు మనకు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. నిత్యం మనం వాడుకునే ఒక వస్తువు, అది కంచం కావచ్చు, మంచం కావచ్చు, టేబుల్ కావచ్చు, వీటిని తయారు చేయాలి అంటే వడ్రంగి, కమ్మరి, ఇతర పనుల వాళ్ళు కృషి చేయవలసి ఉంటుంది. ఇట్లా వృత్తులన్నీ ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి అనే విషయాన్ని మనం గుర్తించాలి. అట్లే ఒక్క సోల తయారీ వెనుక, సోల అంటే చిన్న కొలపాత్ర, దాని తయారీ వెనుక ఎందరో వృత్తి పనివాళ్ళ యొక్క కష్టం దాగి ఉంటుంది. ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటే తప్ప సమాజం సజావుగా సాగదు. అంటే అన్ని వృత్తుల వాళ్ళు సమిష్టి సహకారంతో ఉండాలి. ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటే ఈ సమాజం సక్రమంగా సాగిపోతుంది. ప్రతి వృత్తి పవిత్రమైనదే. ప్రతి వృత్తి పనిలోనూ ఎంతో కష్టం, నైపుణ్యం అంటే నేర్పరితనం, చాకచక్యం, త్యాగం కలగలిసి ఉంటాయి. కాంతిని చూసి మురిసిపోతాం, కానీ ఆ కాంతిని ఇవ్వడానికి కరిగిపోయే కొవ్వొత్తిని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? కొవ్వొత్తి వెలిగిస్తాం, అది కాంతివంతంగా ఉంటుంది. అప్పుడు అబ్బా ఎంత కాంతి వచ్చింది అని ఆ కాంతిని చూసి ఆనందిస్తూ ఉంటాం. కానీ ఆ కొవ్వొత్తి మనకి కాంతిని ఇవ్వాలి అంటే తనకు తాను కరిగిపోతూ ఉంటుంది. తనకు తాను కరిగితేనే మనకి వెలుగుని ఇవ్వగలుగుతుంది. ఆ వెలుగుని చూస్తున్నామే కానీ ఆ కొవ్వొత్తి యొక్క కష్టాన్ని, శ్రమని, త్యాగాన్ని మనం గమనించటం లేదు, గుర్తించడం లేదు. మరో ఉదాహరణ చెప్తాను వినండి. మన ఇంట్లో ఒక అందమైన మంచం ఉందనుకోండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అబ్బా మీ మంచం ఎంత బాగుందండి, చాలా అద్భుతంగా ఉంది అంటారు. అప్పుడు మనం వాళ్ళకి ఏం చెప్దాం? రోజ్వుడ్ అండి, ఎప్పుడో 10 ఏళ్ళు అయింది కొని, అప్పుడే 50,000 అయింది అని గొప్పగా చెప్పుకుంటాం. మనకి రోజ్వుడ్ అనే విషయం, 50,000 అయిందనే విషయం మాత్రమే గుర్తున్నాయి. కానీ ఆ చెక్కని అంత అందంగా ఒక రూపాన్ని కల్పించి ఎంతో సుందరంగా డిజైన్ వేసి అందంగా తీర్చిదిద్దినటువంటి ఆ దారు శిల్పి యొక్క శ్రమ, ఆ వస్తువును అతను తయారు చేయడంలో గల చాకచక్యం, నైపుణ్యం, ఇవన్నీ కూడా మనం స్మరించుకోవడం లేదు. ప్రతి వృత్తి కూడా పవిత్రమైనదే. ప్రతి వృత్తిలో శ్రమ, నైపుణ్యం, త్యాగం ఇవన్నీ దాగి ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని వృత్తుల గురించి తెలుసుకుందాం. మొదటిగా కుమ్మరి వృత్తి, అంటే కుండలు చేసే వాళ్ళ యొక్క వృత్తి. ఎండాకాలం వచ్చిందంటే చాలు కుండలకు, కూజాలకు మహాగిరాకీ, అంటే గొప్ప డిమాండ్ ఉంటుంది. అటికెలు, గురుగులు ఇవన్నీ కూడా చిన్న మట్టి పాత్రలు, వెడల్పు మూతి కలిగినటువంటి పాత్రలు. ఇవన్నీ మన అవసరాలను తీరుస్తున్నాయి. భక్తి జీవితంలో భాగమైనవేమో ప్రమిదలు. ఇవన్నీ చకచక ఎట్లా వచ్చేస్తున్నాయి అంటే కుమ్మరి తయారు చేస్తే వస్తున్నాయి. కుమ్మరి చక్రం నుంచి, బంక మట్టి నుంచి వస్తున్నాయి.
బంకమట్టి ఊరికే తయారవుతుందా అంటే ఊరికే తయారవదు, దానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. మెత్తటి మట్టి, బూడిద లేదా రంప పొట్టు, సన్న ఇసుక, ఈ మూడింటిని కలిపి దీన్ని తయారు చేస్తారు. ఈ మూడింటిని కలిపి కాళ్ళతో బాగా తొక్కుతారు. అలా తొక్కాలంటే ఎంతో శ్రమ, చెమటోడ్చి సిద్ధం చేసినటువంటి ఈ బంకమట్టిని బండి చక్రం వంటి సారె మీద పెడతారు. చక్రం మాత్రం ఊరికే తయారైందా? కమ్మరి, వడ్రంగి వాళ్ళ నైపుణ్యం కలగలిపి ఏర్పడింది. కొయ్యతో వడ్రంగి చక్రాన్ని తయారు చేస్తే ఆ చక్రంలో ఉండే మధ్య భాగాన్ని, గిర్రని కమ్మరి తయారు చేస్తాడు. అంటే వడ్రంగి, కమ్మరి యొక్క శ్రమ, నైపుణ్యం ఈ చక్రంలో దాగి ఉంటుంది. ఇందులో ఎంతో ఇంజనీరింగ్ నైపుణ్యం తొంగి చూస్తుంది. అంటే యంత్ర విద్య, నేర్పు అనేది ఈ చక్రంలో కనిపిస్తూ ఉంటుంది. చక్రం తాను తిరగడమే కాదు, సమాజ గతినే తిప్పేసింది. చక్రం అనేది ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. చక్రం యొక్క ఆవిష్కరణ అనేది సమాజ గమనాన్ని మార్చేసింది. చక్రం వల్ల సమాజ గమనంలో చాలా మార్పులు వచ్చాయి. మట్టి పాత్రలు చక్రం ద్వారా తయారవుతున్నాయి. అలాగే వ్యవసాయదారుని యొక్క బండి చక్రాలతోనే నడుస్తుంది. ఈనాడు ఆ చక్రం ఆధారంగానే 2 చక్రాల వాహనాలు, 3 చక్రాల వాహనాలు, 4 చక్రాల వాహనాలు అంటే బైక్లు, ఆటోలు, అలాగే కార్లు, లారీలు, ఇలా అన్ని వాహనాలు కూడా రోడ్డు పైన వేగంగా వెళ్తున్నాయి. అంటే చక్రం సమాజం యొక్క స్థితినే మార్చింది అని చెప్తున్నారు. మట్టి పాత్రలు తయారు చేయాలంటే కుమ్మరి చక్రం తిప్పుతూ చక్రం మీద పెట్టిన బంకమట్టిని చేతి వేళ్ల కొనలతో చాకచక్యంగా, నేర్పుగా నొక్కుతారు. అత్యంత ఆశ్చర్యకరంగా అనుకున్న రూపాలు అమాంతంగా వచ్చేస్తూ ఉంటాయి. ఆ చేతుల్లో ఇంద్రజాల విద్య ఉన్నదా అని అనిపించక మానదు. అంటే కుమ్మరి చేతి వేళ్లతో తయారు చేస్తున్నాడు కదా, ఆ చేతుల్లో ఏమైనా మ్యాజిక్ ఉందా, అందుకే ఇంత అందమైనటువంటి ఈ రూపం వచ్చిందా అని మనం అనుకుంటూ ఉంటాం. తయారైన మట్టి పాత్రలను ఆరబెడతారు. తర్వాత కుమ్మరి ఆవంలో పెట్టి బురద మట్టితో కప్పేస్తారు. కుండలు, అటికెలు మొదలైనటువంటివి దొంతరులుగా పేర్చి కాల్చే చోటునే కుమ్మరి ఆవం అంటారు. అలా ఆవంలో పెట్టి బురద మట్టితో కప్పేస్తారు. దీనివల్ల ఏంటంటే కొలిమిని మండిస్తే అన్ని పాత్రలకు కూడా ఆ వేడి తగులుతుంది. పాత్రలన్నీ బాగా కాలి గట్టిగా తయారవుతాయి. మనం ఉపయోగించుకునే మట్టి పాత్రల వెనుక ఇంత నైపుణ్యం ఉంది. ఎంతో శ్రమ, నైపుణ్యము ఉంటే తప్ప అంత అందమైనటువంటి పాత్ర తయారు కాదు. మరి మట్టి పాత్రలు చూసినప్పుడు మనం ఆ కుమ్మరి యొక్క శ్రమని, అతని యొక్క నైపుణ్యాన్ని స్మరించుకోవాలి. స్వర్ణకారుల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. స్వర్ణకారులు అంటే బంగారు నగలు తయారు చేసేవాళ్ళు. నగలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. మెడలో హారాలు, చేతుల కడియాలు, గాజులు, చెవికి కమ్మలు, ముక్కు పుల్ల, సిగబిళ్ళ, నడుము కొడ్డాణం, కాళ్ళ కడియాలు, గజ్జెలు, వేళ్ల కొంగరాలు, ఇట్లా ఎన్నెన్నో ఆభరణాలు ఆ పాదమస్తకం ధరిస్తారు. అంటే పాదం నుంచి తల వరకు ధరిస్తారు ఆ పాదమస్తకం. ఒకప్పుడు 7 వారాల సొమ్ములు ధరించేవారట. అంటే 7 వారాల నగలు అనేవాళ్ళు. వారానికి 7 రోజులు కదా, 7 రోజులకు సంబంధించినటువంటి నగల్ని 7 వారాల నగలు అంటారు. ఆధునిక కాలంలో మరెన్నో రకాల వస్తువులు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కొక్క ఆభరణాన్ని ఎన్నో రకాలుగా తీర్చిదిద్దుతారు. ముద్దగా ఉన్నటువంటి బంగారాన్ని ముద్దులొలికే నగలుగా తీర్చిదిద్దడంలో ఎంత శ్రమ దాగి ఉందో తెలిస్తే ముక్కు మీద వేలేసుకుంటాం. అంటే ఎంతో ఆశ్చర్యపోతాం. బంగారం అంత సులభంగా కరగదు. బంగారాన్ని మూసలో పెట్టి బొగ్గుల కొలిమిలో ఉంచి కరిగిస్తారు. బంగారాన్ని కరిగించడానికి ఉపయోగించే ఒక విధమైనటువంటి పాత్రనే మూస అంటారు. బంగారం అంత తేలిగ్గా సులభంగా కరగదు కాబట్టి బంగారాన్ని మూసలో పెట్టి బొగ్గుల కొలిమిలో ఉంచి కరిగిస్తారు.
నిప్పు రాజేయడానికి నిప్పులు కణకణ మండేలా మండడానికి బాగా ఊదాలి. బంగారం పనిచేసేవాళ్ళు ఇట్లా ఊది ఊది అనారోగ్యపు బారిన పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా బాగా ఊదడం వలన ఆ పొగ నోట్లోకి వెళ్ళడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉంటాయి. బంగారమే కాదు, మనం నిత్య జీవితంలో వాడేటటువంటి వెండి వస్తువుల తయారీలో కూడా ఎంతో కళా, దృష్టి, నైపుణ్యము కనిపిస్తుంది. బంగారాన్ని, వెండిని వివిధ ఆకృతులుగా అంటే అనేక రూపాలుగా తీర్చిదిద్దడంలో కానీ, రత్నాలను పొదగడంలో కానీ సున్నితమైనటువంటి పనితనం కనిపిస్తుంది. సన్నని వస్తువును తయారు చేసేటప్పుడు వాళ్ళ కళ్ళు తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవుతాయి. అంటే సన్నని వస్తువులు తయారు చేసేటప్పుడు ఈ స్వర్ణకారుల యొక్క కళ్ళు బాగా ప్రెషర్కి లోనవుతాయి, ఒత్తిడికి లోనవుతాయి. అయినా కూడా వాళ్ళు మన కళ్ళకి ఆనందాన్ని ఇచ్చేటట్లుగా, అంటే వాళ్ళ కళ్ళకి బాధ కలిగినప్పటికీ కూడా చూసేవాళ్ళ యొక్క కళ్ళకి మనకి ఆనందాన్ని ఇచ్చేటట్లుగా ఆభరణాలను అందించేందుకు వాళ్ళు ఎంతో శ్రమ పడుతున్నారు. వాళ్ళు తయారు చేసేటటువంటి ఆ ఆభరణాలని చూసి మనం ఎంతో ఆనందిస్తూ ఉంటాం. మన కంటికి అవి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ అందం వెనుక వాళ్ళ యొక్క శ్రమ, కృషి, త్యాగం కూడా ఉన్నాయి. వాళ్ళు అనారోగ్యం పాలవుతారు అని తెలిసి కూడా వాళ్ళ వృత్తిని వాళ్ళు మన కోసం కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ పట్ల మనం గౌరవాన్ని పెంపొందించుకోవాలి. ఇనుప పనిముట్లను తయారు చేసే వారిని కమ్మరులు అంటారు. ఇనుముతో నిత్యం సహవాసం చేసేటటువంటి కమ్మరులు తమ యొక్క శ్రమని, తమ నైపుణ్యాన్ని సమాజం కోసం త్యాగం చేస్తున్నారు. ఇనుముతో వాళ్ళు చేసేటటువంటి నాగటి కర్రు భూమిని దున్నడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పార, గొడ్డలి, గడ్డపార, కొడవలి, సుత్తి మొదలైనటువంటి వ్యవసాయానికి చాలా అవసరమైనటువంటి పనిముట్లన్నీ కూడా వీళ్ళే తయారు చేస్తారు. వీటితో పాటుగా బండి చక్రపు పట్టాని, అంటే బండి చక్రపు గిర్ర అంటాం కదా, దాన్ని కూడా తయారు చేసేది కమ్మరే. ఇదొక గొప్ప ఇంజనీరింగ్ ప్రక్రియ. వీటన్నింటికీ ఉత్పత్తి కేంద్రం కమ్మరి కొలిమి. కమ్మరి కొలిమి ఎప్పుడూ కూడా నిప్పులతో కణకణ మండుతూ ఉంటుంది. ఆ నిప్పుల యొక్క సెగని భరిస్తూ ఇనుముని కాల్చి సుత్తెతో కావలసినటువంటి వస్తువుల రూపాలని తీర్చిదిద్దుతారు కమ్మరులు. ఇట్లా చేయడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. ప్రతి వృత్తిలో కూడా కష్టం దాగి ఉంటుంది. ఏ వృత్తి సులభం కాదు. కాబట్టే ప్రతి వృత్తి గౌరవింపదగినదే, ప్రతి వృత్తి పవిత్రమైనదే అని మీరు అర్థం చేసుకోవాలి. ఇక వడ్రంగుల పనితనాన్ని ఒకసారి చూద్దాం. మనకు ఆహారం కావాలంటే భూమిని దున్నాల్సిందే. అందుకు ప్రధానమైనటువంటి సాధనం, ఉపకరణం నాగలి. నాగలిని రూపొందించేవాళ్ళు వడ్రంగులు, అంటే చెక్క పని చేసేవాళ్ళు వడ్రంగులు. నాగలే కాదు, గుంటుక, గొర్రు వంటి పనిముట్లు కూడా వ్యవసాయంలో కీలకమైనవి, ప్రధానమైనవి. భూమిని దున్ని విత్తులు చల్లిన తర్వాత నేల సరిచేసేటటువంటి పనిముట్లే గుంటుక, గొర్రు వంటివి. వీటిని తయారు చేయాలంటే ఏ చెట్టు కలప సరిపోతుందో వడ్రంగులు బాగా పరిశీలిస్తారు, గమనిస్తారు. తాత ముత్తాతల కాలంలో వాళ్ళు ఎంతో పరిశోధించారు. కొయ్యను సరైనటువంటి రూపాల్లోకి తీసుకురావడం వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. మొదట చెట్టును కొట్టాలి, ఆ తర్వాత కొయ్యాలి, దాన్ని చెక్కాలి, ఇంకా దువ్వోడ పట్టాలి, అంటే దూగడ పట్టాలి, తొలి కొట్టాలి, దానికి రంధ్రం కొట్టాలి, అందులో బిగించాలి. ఈ విధంగా ఎన్నెన్నో దశలుంటాయి. వడ్రంగులు సమాజానికి అందించినటువంటి మరో సౌకర్యం బండి. బండి వ్యవసాయానికే కాదు, ప్రయాణానికి కూడా పనికొస్తుంది. అంతేకాకుండా మొన్నటి వరకు ఇండ్లను కట్టెతోనే నిర్మించారు, అంటే కలపతోనే కట్టుకునేవాళ్ళు. దూలాలు, వాసాలు, కిటికీలు, తలుపులు ఇవన్నీ కూడా వడ్రంగుల పనితనం మూలంగానే ఎంతో అందంగా, ఆకర్షణీయంగా తయారవుతాయి. మనం వాడుకునేటటువంటి మంచాలు,
కుర్చీలు, బెంచీలు, టేబుళ్ళు, తనబ్బీలు అంటే అలమర, కబోర్డ్లు ఇటువంటివి ఎన్నో వడ్రంగుల చేతుల్లో రూపొందినవే. అందుకే వాళ్ళని దారు శిల్పులు అని అంటారు. అంటే వడ్రంగులను దారు శిల్పులు అంటారు. ఇవన్నీ మనం డబ్బుతో కొనుక్కుంటే వస్తాయి అని అనుకుంటాం. అయితే వీటిని తయారు చేసినప్పుడే కదా ఎవరైనా కొనుక్కోగలిగేది. అంటే డబ్బు ఉండగానే ఈ వస్తువులు మన దగ్గరికి రావు. ఆ వస్తువులు తయారు చేసే వాళ్ళు ఉంటేనే, ఆ వస్తువులు తయారైతేనే కదా మనం కొనుక్కోగలిగేది. ఇంటి సామాగ్రి, వస్తు సామాగ్రి, వ్యవసాయ సామాగ్రి వంటివి చూస్తున్నప్పుడు వడ్రంగులను తలుచుకోవడం అనేది మన ధర్మం. వడ్రంగుల యొక్క నైపుణ్యాన్ని, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గౌరవించడం మన అందరి బాధ్యత. తెల్లవారినప్పటి నుంచి అడుగు బయటకు వేయాలంటే చెప్పుల్లో కాళ్ళు పెట్టాల్సిందే. చెప్పుల చరిత్రను చెప్పుకుంటే ఆవేదన అంటే బాధ, ఆశ్చర్యము కలుగుతాయి. ఏదైనా జంతువు చనిపోతే దాన్ని చూసి మనం దూరంగా వెళ్తాం. కానీ తోలు పని వాళ్ళు ఆ జంతువు చర్మాన్ని ఒడుపుగా ఒలుస్తారు. అంటే నేర్పుగా వీలుగా ఒలుస్తారు, శుభ్రం చేస్తారు. దానితోనే చెప్పులు తయారు చేస్తారు. ఒక వ్యర్థ పదార్థం నుంచి అంటే ఎందుకు పనికిరానటువంటి ఒక పదార్థం నుంచి అందరికీ ఉపయోగపడే వస్తువును సృష్టించిన వారి యొక్క తెలివి ఎంతో గొప్పది. అందుకు వాళ్ళు పడేటటువంటి శ్రమ అంతా ఇంతా కాదు. అసలు దీనికి వెల కట్టగలమా? వీరి ఔదార్యాన్ని చాటుతున్న ఈ పద్యం చూడండి. ముప్పు ఘటించి వీని కులమున్ కలిమిన్ కబళించి దేహమున్ పిప్పియునర్చుని భరత వీరుని పాదము కందకుండగా చెప్పులు కుట్టి జీవనము సేయునుగాని నిరాకరింపలేదెప్పుడు అప్పు వడది సుమీ భరతావని వీని సేవకున్. ఇతని కులాన్ని, సంపదని దోచి హాని తలపెట్టి శరీరాన్ని పిప్పి చేసే ఈ భారత ప్రజల పాదాలు కందిపోకుండా చెప్పులు తయారు చేసి జీవితాన్ని గడుపుతాడే తప్ప ఎప్పుడు ఈ పని చేయను అని తిరస్కరించలేదు. ఇతని సేవలకు భారత ప్రజలు బాకీ పడ్డారు సుమా అంటూ గుర్రం జాషువా గారు చెప్పులు కుట్టేవాని యొక్క ఔదార్యాన్ని నొక్కి వక్కాణించారు, గట్టిగా చెప్పారు. జంతు చర్మాన్ని అనేక రకాలుగా మలచడంలో వీరి ప్రతిభ కనిపిస్తుంది. చర్మంతో డప్పు లాంటి వాద్యాలను అంటే సంగీత పరికరాలను తయారు చేస్తారు. ఇప్పటికీ ఊళ్ళల్లో ఏదైనా ఒక విషయం చాటింపు వేయాలి అంటే డప్పు కొట్టాల్సిందే. చివరకు మనిషిని కాటికి పంపడానికి కూడా డప్పే ముందుంటుంది. ఇప్పటికీ కూడా పల్లెటూరుల్లో ఏదైనా ఒక విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలి అంటే ఈ డప్పు కొట్టి చాటింపు వేస్తారనమాట. అంతేకాకుండా ఇప్పటికీ కూడా ఎవరైనా చనిపోయినప్పుడు అతన్ని శ్మశానానికి తీసుకెళ్ళేటప్పుడు ఈ డప్పు కొట్టాల్సిందే అంటున్నారు. ఒకప్పుడు వ్యవసాయ బావిలోని నీటిని పైకి తోడే మూటకు పెద్ద బొక్కెలుండేవి. వాటి తొండాలను కూడా చర్మంతో వీళ్ళే తయారు చేసేవారు. సమాజానికి ఎనలేని సేవలు అంటే సాటిలేని సేవలు చేసినటువంటి దళితులను అంటరానితనం పేరిట అస్పృశ్యత, అంటరానితనం, అన్టచబిలిటీ అనే పేరుతో దూరంగా ఉంచారు. గాంధీ, అంబేద్కర్ వంటి ప్రముఖుల కృషి ఫలితంగా వీరికి రాజ్యాంగపరమైనటువంటి రక్షణ లభించింది. వీరి పట్ల సమాజం ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించాలి. వారికి సమాన గౌరవం లభించేందుకు అన్ని కోణాలలో కృషి జరగాలి. సంఘంలో క్షురకుల సేవలు మరువరానివి. క్షురం అంటే కత్తి. తల వెంట్రుకలను కత్తిరించేవాడు క్షురకుడు. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో క్షురకుల యొక్క భాగస్వామ్యం ఉంది. కత్తి, కత్తెరలతో వారు చూపే పనితనం నాణ్యమైందే కాదు, సున్నితమైంది కూడా. సున్నితమైంది కూడా అని ఎందుకన్నారు? వాళ్ళు
జుట్టు కత్తిరించేటప్పుడు చాలా సున్నితంగా చాలా జాగ్రత్తగా చేయాలి. అలా చేయలేదనుకోండి ఆ కత్తి వల్ల శరీరానికి గాయాలవుతాయి. కాబట్టే వాళ్ళు చాలా సున్నితంగా ఈ పని చేస్తారు. క్షురకులకు తరతరాలుగా తెలిసినటువంటి మరొక విద్య దేశీయమైన వైద్యం. చెట్ల వేళ్లతో, చెట్ల ఆకులతో, చేపలతో చేసే మందుల గురించి కూడా వీళ్లకు చక్కటి అవగాహన అనేది ఉంటుంది. పేను కొరకడం, శరీరానికి ఘాట్లు పడడం అంటే గాయాలు అవ్వడం వంటి సందర్భాల్లో వాటి నుండి బయటపడేటటువంటి చిట్కాలు, మెళకువలు వీరి దగ్గర అనేకంగా ఉంటాయి. తైలంతో శరీరమర్దనం చేయడంలో గొప్ప నైపుణ్యం ఉంటుంది వీరికి. శరీరానికి నూనె రాసి మాలిష్ చేయడంలో కూడా గొప్ప నేర్పు ఉంది. స్త్రీల ప్రసవ సమయంలో, పురుడు పోయడంలో, తల్లి బిడ్డల సంరక్షణలో మంత్రసానులుగా మంగలి స్త్రీల పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. పూర్వం పల్లెటూళ్ళలో ఆరోగ్య సదుపాయాలు కానీ, ఆరోగ్య కేంద్రాలు కానీ ఉండేవి కాదు. దూరంగా చాలా దూరం ప్రయాణిస్తే కానీ హాస్పిటల్ ఉండేది కాదు. కాబట్టి మరి ఊర్లలో ఉన్నటువంటి స్త్రీలకు ప్రసవం చేయాలంటే, అంటే డెలివరీ చేయాలంటే మంత్రసానులు ఉండేవాళ్ళు, అంటే నర్సులు లాంటి వాళ్ళు అనమాట. వీళ్ళే ఆ స్త్రీలను చాలా జాగ్రత్తగా చూసి వాళ్ళకి పురుడు పోసేవాళ్ళు, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూసేవాళ్ళు. ఇలా చూడడంలో మంగలి స్త్రీల యొక్క కృషి అనేది చాలా ప్రముఖమైంది. వీరి సేవలన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటి సమాజానికి అవసరం. శరీరాన్ని రక్షించుకోవాలి అంటే మనకి బట్టలు కావాలి. వాటిని బజారుకి వెళ్ళి మనం కొని తెచ్చుకుంటాం. కానీ అవి తయారు కావడానికి శ్రమ పడేది, పరిశ్రమించేది ఎవరు? నేత పనివారు. వాళ్ళు బట్టలు నేసే మగ్గాన్ని ఎప్పుడైనా మీరు చూసారా? ఆ మగ్గం వెనుక ఎంతో సాంకేతిక పరిజ్ఞానం ఉంది. మగ్గంలో వాళ్ళు దారాలను ఏర్పరచుకున్న తీరు, నేసేటప్పుడు వాళ్ళు చూపేటటువంటి నైపుణ్యం, నేర్పు చాలా గొప్పవి. ఒకప్పుడు మన దేశంలో నేత పని వాళ్ళు అగ్గిపెట్టెలో పట్టేటంత చీరను నేసినారు అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇదంతా కూడా ఆషామాషి వ్యవహారం కాదు, అంటే చాలా తేలికైనటువంటి విషయం కాదు, చాలా శ్రద్ధతో కూడుకున్నటువంటి విషయం. పత్తి నుంచి దారం తీయడం, ఆ దారానికి రంగులద్దడం, అవసరమైన పద్ధతిలో గుడ్డను తయారు చేయడం, ఇదంతా కూడా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. మన చేనేత వస్త్రాలు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో చాలా పేరు ప్రఖ్యాతుల్ని గడించాయి. పట్టు నుంచి పట్టుదారాలు తీసి సహజ సిద్ధమైనటువంటి వివిధ రంగులద్ది వాటికి జరీ పోగులను చేర్చి చక్కని డిజైన్లతో బట్టల్ని అందంగా, ఆకర్షణీయంగా మన నేతన్నలు తయారు చేస్తున్నారు. ఏనాడో అగ్గిపెట్టెలో పట్టేంత చీరను నేసి ప్రపంచానికి చూపిన గనుడు నేత పనివాడు. చేనేత పనివారి యొక్క నైపుణ్యం చాలా ప్రశంసనీయమైనది, అంటే మెచ్చుకోదగ్గది. చేనేత పనివారు ఎంతో కష్టపడుతున్నప్పటికీ కూడా వీరికి కృషికి తగినటువంటి గుర్తింపు రావడం లేదు. చేనేతలో ఒక విశేషం ఉంది, అది మన శరీరానికి కాలానుగుణంగా మేలును చేస్తుంది. ఈ ఎండాకాలం నేత వస్త్రాలు ధరించామనుకోండి, మన శరీరానికి చల్లదనం అందిస్తుంది. అదే చలికాలం వేసుకున్నామనుకోండి, వెచ్చదనం అందిస్తుంది. మరి అలాంటి చేనేత వస్త్రాలు నేసే నేతన్నల్ని మనం ఆదరించాలి, గౌరవించాలి, వాళ్ళని మనం ప్రోత్సహించాలి. గొర్రె బొచ్చుతో కంబళ్ళు నేసే గొల్ల జాతిని కురుమలు అంటారు. గొర్రెల బొచ్చు కత్తిరించి ఉన్ని దారం వడికి దానితో గొంగడి అంటే కంబళ్ళని తయారు చేసేటటువంటి కురుమల శ్రమ ఎందరికో వెచ్చదనాన్ని కలిగిస్తుంది. అంటే వాళ్ళు ఎంతో శ్రమపడి తయారు చేసినటువంటి కంబళి వలన మనకు వెచ్చదనం కలుగుతుంది. మురికి బట్టలను శుభ్రం చేసే రజకుల కాయకష్టం మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. బట్టలు ఉతికేటటువంటి వారిని చాకలి లేదా రజకులు అంటారు. వీళ్ళు మనం విడిచినటువంటి మురికి బట్టల్ని కాయకష్టం చేసి, అంటే శరీర శ్రమతో ఉతికి శుభ్రపరుస్తున్నారు. తద్వారా మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నారు.
శుభాశుభ కార్యక్రమాలు వీరి ప్రమేయం లేకుండా జరగవు. సమాజంలో ఏదైనా శుభకార్యమైనా అశుభకార్యమైనా రజకులు ఉండాలి. ఉదాహరణకి ఒక ఇంట్లో వివాహం జరుగుతుందనుకోండి, ఆ కార్యక్రమంలో తప్పకుండా ఆ ఇంటి చాకలు ఉండాలి. అలాగే ఏ ఇంటిలో అయినా చావు సంభవిస్తే అప్పుడు కూడా చాకలి అవసరం. అందుకే రజకుల్ని శుభాశుభ కార్యక్రమాలు వీరి ప్రమేయం లేకుండా జరగవు అంటారు. ఈ వృత్తుల వారందరూ చూపినటువంటి నైపుణ్యం తర్వాత కాలంలో అత్యద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు దారితీసింది. వీళ్ళ ఆలోచన నైపుణ్యం ఎందరినో కదిలించింది. వీటిని ఆధారంగా చేసుకుని కొత్త వాటిని కనుక్కోవడానికి ప్రేరణ కలిగించింది. ఒక్కరోజు ఆహారం లేకుంటే తల్లడిల్లుతాం, అంటే కలత చెందుతాం. పిడికెడు మెతుకుల కోసం పడరాని పాట్లు, అంటే పడరాని కష్టాలు పడేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఎవరు ఏ పని చేసినా కడుపు నింపుకోవడానికే, అంటే కోటి విద్యలు కూటి కొరకే అంటారు కదా. అంటే ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఏ పని చేసినా కూడా ఎందుకు? 5 వేళ్ళు నోట్లోకి పోవడానికి, అంటే ఆహారం కోసం. మనం తినే అన్నము, కూరగాయలు, పండ్లు వంటివి ఏవి కూడా సులువుగా తేలికగా వచ్చి పడేవి కాదు. చెమటోడ్చి పనిచేసిన రైతుల కృషికి ఫలితం. ఎండనక వాననక రేయింబగళ్ళనక, అంటే రాత్రనక పగలనక రెక్కలు ముక్కలు చేసుకుని రైతు శ్రమిస్తేనే మనం హాయిగా తినగలుగుతున్నాం. భారతదేశపు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అన్న నినాదం పిలుపునిచ్చాడు. జవాన్ అంటే సైనికుడు, కిసాన్ అంటే రైతు. దేశ సరిహద్దులో నిలబడి తన ప్రాణాల్ని పణంగా పెట్టి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నవాడు సైనికుడు. ఎండనక వాననక రాత్రనక పగలనక ఎంతో కష్టపడి చెమటోడ్చి పంట పండించి మన కడుపు నింపుతున్నవాడు రైతు. కాబట్టి మనల్ని కాపాడుతున్నటువంటి సైనికుడికి, మనకు ఆహారాన్ని అందిస్తున్నటువంటి రైతుని మనం గౌరవించాలి. సమాజానికి రైతు చేసే సేవ ఎంత గొప్పదో తెలిపే ఈ గేయాన్ని చదవండి. రైతే దేశానికి వెన్నెముక, అతడలిగితే లేదు మనకు అన్నమిక. కోటి విద్యలన్నీ కూటి కొరకన్నారు, కూడుగోడును బాప రైతన్నలున్నారు. నడుముంచి కష్టించి పాడి పంటలు పెంచి పొట్ట చల్లగుండంగా పోషించు అన్నదాత. తానేమో పస్తులుండి తిండి పెడుతున్నాడు, సమాజ గమనానికి సాయపడుతున్నాడు. రాత్రనక పగలనక ఆత్రంగా పనిచేస్తూ సోమరితనమొద్దని చాటి చెప్పే ధీరుడు. ఎండకు ఎండిన, వానలో తడిసిన, చలిలో వణికిన, సమస్యలతో నలిగిన సడలని స్థైర్యంతో సస్యమునందిస్తూ జాతి సేవలో పునీతుడై నిలిచిన రైతే దేశానికి వెన్నెముక, అతడలిగితే లేదు మనకు అన్నమిక. భారతదేశం వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. మన దేశానికి రైతే వెన్నెముక లాంటివాడు. అతడు నేను వ్యవసాయం చేయను అని అలిగాడు అనుకోండి, మనకు తినడానికి అన్నం ఉండదు. మనం ఎన్ని విద్యలు నేర్చుకున్నా అది తిండి తినడం కోసమే. కోటి విద్యలు కూటి కొరకే. మనకు పంటలు పండించి ఆహారాన్ని ఇవ్వడానికి రైతులు ఎంతో కష్టపడుతున్నారు. మన పొట్ట చల్లగా ఉండడానికి అన్నదాత ఎంతో బాధల్ని పడుతున్నాడు. తాను పస్తులుండి, అంటే ఉపవాసాలుండి మనకు తిండి పెడుతున్నాడు. రాత్రి పగలు ఎండ వాన అనే తేడా లేకుండా కష్టపడి పంట పండిస్తున్నాడు. పైగా మనకు కూడా సోమరితనం వద్దు అని చాటి చెప్తున్నాడు. అతనికి ఎన్ని కష్టాలు వచ్చినా సడలని ఆత్మవిశ్వాసంతో పంటను పండించి జాతికి సేవ చేస్తున్నాడు.
రైతు ఎంతో శ్రమ పడితే చెమటోడ్చి పని చేస్తేనే ఆ పంట పండుతుంది. ఒక్కొక్కప్పుడు అతివృష్టి అనావృష్టి పేరుతో ఎన్నో నష్టాలు వస్తాయి. అయినప్పటికీ కూడా పంట పండించను అని అలగకుండా మళ్ళీ పంట పండించి మన ఆకలి తీరుస్తున్నాడు రైతు. ఇప్పుడు రైతుకి మనం సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వడం లేదు. తాత నాన్న రైతు అంటే రైతు అని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడుతున్నాం. కానీ అలా పడకూడదు. అన్నదాత రైతు, నేను రైతు బిడ్డని అని గర్వంగా చెప్పుకోగలగాలి. రైతుని గౌరవించాలి. ఇట్లా చూస్తూ పోతే ప్రతి ఒక్క వృత్తిలోనూ ఎంతో కొంత శ్రమ నైపుణ్యం తొంగి చూస్తాయి. ప్రతి వృత్తి పవిత్రమైందే. దేన్ని కూడా మనం చిన్న చూపు చూడాల్సినటువంటి పని లేదు. ఎవరింట్లో శుభకార్యం జరగాల్సిన మంగళవాద్యాలు కుండలు ప్రమిదలు ఆభరణాలు వస్త్రాలు మొదలైనవన్నీ కావాలి అంటే ఇన్ని వృత్తుల వాళ్ళు సహకరిస్తేనే ఏ కార్యాలైనా జరుగుతాయి. అందుకే అన్ని వృత్తుల యొక్క సమిష్టి సహకారంతోనే ఈ సమాజం కొనసాగుతుంది అంటారు. ఇట్లా అందరూ పరస్పరం సహకరించుకుంటేనే సమాజం నడుస్తుంది. అంతేకాని ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటే సమాజం యొక్క అభివృద్ధి ప్రగతి కుంటుపడుతుంది. ఇందులో ఎక్కువ తక్కువ తేడాలు మన మనస్సుల్లో ఉండకూడదు. శరీరంలో కళ్ళు చెవి ముక్కు కాళ్ళు చేతులు వీటిలో ఏవి గొప్ప అంటే అన్నీ కలిసి ఉంటేనే శరీరం. అట్లాగే అందరూ కలిసి ఉంటేనే సమాజం. ఒకప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధంగా వెలిగినాయి. గ్రామ జీవనానికి అవసరమైనటువంటి వస్తువులను అన్ని వృత్తుల వారు కలిసిమెలిసి తయారు చేసుకునేవారు. ఒకరి అవసరాలకు మరొకరు చేదోడు వాదోడుగా నిలిచేవారు. కులాలను పక్కకు పెట్టి వరుసలతో పిలుచుకుంటూ ఎంతో ఆత్మీయంగా ఉండేవాళ్ళు. అంటే అక్క బావ మామ అత్త అన్న అని పిలుచుకునేటటువంటి ఆత్మీయ సంబంధం వాళ్ళది. మానవత్వాన్ని చాటినటువంటి మధుర జీవనం వాళ్ళది. కలిసి ఉండడం, ఒకరి మీద ఒకరు ఆధారపడడం, ఒకరికొకరు సహకరించుకోవడం మన సంస్కృతిలోని గొప్ప విలువలు. వీటిని అలవరుచుకోవడం పాటించడం కాపాడుకోవడం మనందరి ధర్మం. అంటే మన సంస్కృతిలోని గొప్ప విలువల్ని మనం అలవాటు చేసుకోవడం ఆచరించడం వాటిని మనం కాపాడుకోవడం మనందరి యొక్క ధర్మం బాధ్యత. మనిషిని మనిషిగా గౌరవించాలి. అతనిలో దాగి ఉన్నటువంటి ప్రతిభను మనం అభినందించాలి. ఆ గొప్పదనాన్ని మనం అందుకోవడానికి ప్రయత్నించాలి. శ్రమ అనేటటువంటి పునాదిపైనే అభివృద్ధి భవనం ఆధారపడి ఉంటుంది. భవనం స్ట్రాంగ్గా ఉండాలి అంటే పునాది స్ట్రాంగ్గా ఉండాలి. అంటే శ్రమ పడితేనే అభివృద్ధి సాధ్యపడుతుంది. శ్రమించడానికి ఎవరూ సిగ్గుపడకూడదు. సోమరితనంతో శ్రమించకుండా ఉంటేనే శ్రమించకపోతేనే సిగ్గుపడాలి. శ్రమైక జీవన సౌందర్యాన్ని చూడగలగాలి. ఒక వస్తువుని చూసి అందంగా ఉంటే ఎంత అందంగా ఉంది అని మెచ్చుకోకుండా ఉండలేం మనం. కానీ అలా మెచ్చుకునేటప్పుడు ఆ వస్తువు అంత అందంగా తయారు కావడం వెనుక ఏ వ్యక్తి శ్రమ అయితే ఉంటుందో ఆ శ్రమని మనం గుర్తించాలి, గౌరవించాలి. శ్రమను గౌరవంగా భావించడం నేర్చుకోవాలి. శ్రమ సంస్కృతిలో జీవించడం నేర్చుకోవాలి. అసామాన్యులు పాఠ్యాంశం ఇంతటితో సమాప్తం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.